కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమ్మర్ సీజన్ అంటే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ కు పండుగ సీజన్. కానీ 2026 సమ్మర్ మాత్రం భారీ సినిమాల వాయిదాలతో థియేటర్లు ఖాళీగా కనిపించే సిచ్యువేషన్ ఫేస్ చేస్తోందా? పెద్ది, ది పారడైజ్, టాక్సిక్, లెనిన్ ఇలా లిస్టు పెద్దదే. మరి స్టార్ సినిమాలు ఇలా వెనక్కి తగ్గడానికి అసలు కారణం ఏంటి? ఇవి రిలీజ్ కాబోతున్న డేట్స్ ఏంటి? ఒకసారి చూసేద్దాం. సమ్మర్ సీజన్ అంటే స్టార్ హీరోలకి గోల్డెన్ టైం. కానీ ఈసారి మాత్రం ప్లానింగ్ పూర్తిగా ఫెయిల్ అయింది. మార్చిలో రావాల్సిన పెద్ది ఏప్రిల్ 30కి వెళ్ళింది. ఇప్పుడు జూన్కి షిఫ్ట్ అయింది. ఈ వాయిదాకి మెయిన్ రీజన్ టాకీ పార్ట్ పూర్తయిన ఒక పార్ట్ షూట్ బ్యాలెన్స్ ఉండటంతో పాటు బెస్ట్ అవుట్పుట్ కోసం జూన్కి షిఫ్ట్ చేశారు మేకర్స్. అదే పరిస్థితి ది పారడైస్ విషయంలోనూ ఎదురైంది. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ డీలే ఫైనల్ గా సమ్మర్ సీజన్ ను మిస్ చేసుకున్నాయి. మరోవైపు విశ్వంబర 2-3 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న రిలీజ్ డేట్ మీద క్లారిటీ లేదు. ఇదొక్క సినిమా మాత్రమే కాదు, పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకే సమస్యతో స్ట్రక్ అయ్యాయి. స్కేల్ పెరిగింది, స్పీడ్ తగ్గింది. ప్రభాస్, ఫౌజీ విషయంలో ఇదే జరిగింది. ఈ సమ్మర్ సీజన్ ని ఎన్కాష్ చేసుకుంటుంది అనుకున్న ఫౌజీ దసరాకైనా వస్తోందో లేదో చూడాలి. ఇక టాక్సిక్ మాత్రం మార్చి 19న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నప్పటికీ పశ్చిమాసియాలో పరిస్థితుల కారణంగా షూటింగ్ డీలే అయింది. ఎట్టకేలకు జూన్ 4న రిలీజ్ డేట్ లాక్ చేసుకుని సమ్మర్ చివర్లో థియేట్రికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇదే సమయంలో లెనిన్ కూడా మే నెలలో రిలీజ్ ఖరారు చేసుకున్నాక పెద్ది కోసం జూన్ 26కి పోస్ట్ పోన్ అయింది. స్టార్ హీరోల డేట్స్, ప్లానింగ్స్ మిగతా సినిమాల మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. ముందు ఊహించినట్లుగా ఉస్తాద్ భగత్ సింగ్, ఫౌజీ, పెద్ది, డ్రాగన్, ది పారడైజ్, టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక వారం ముందుగానే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి సమ్మర్ సీజన్ ని స్టార్ట్ చేసిన పెద్ద సినిమాలు లేకుండానే ఈ సమ్మర్ సీజన్ వెలవెలబోతోంది. అంటే ఈసారి స్టార్ హీరోల ఫ్యాన్స్ కి జూన్ నెలలోనే వేసవి వినోదం అందనుంది. ఈసారి సమ్మర్ సీజన్ లో రిలీజ్ అవుతాయనుకున్న 7-8 పెద్ద సినిమాలు వాయిదా పడడంతో స్టార్ సినిమాలు లేక వెలవెలబోతుంది అనుకున్న టైంలో మీడియం రేంజ్ సినిమాలు రేస్ లోకి దిగిపోతున్నాయి. మా ఇంటి బంగారం, కొరియన్ కనకరాజు, స్వయంభూ లాంటి సినిమాలు ఇప్పుడు సమ్మర్ స్పేస్ ని టార్గెట్ చేస్తున్నాయి. స్టార్ పోటీ లేకపోవడం వీటికి పెద్ద ప్లస్ అవబోతుందా? కంటెంట్ ఉంటే ప్లస్ అవుతుందా, లేకపోతే ఈ గోల్డెన్ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంటాయా అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. సమంత, రూత్ ప్రభు లీడ్ రోల్లో నటిస్తూ నిర్మిస్తున్న యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మా ఇంటి బంగారం మే 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. 80s బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ స్టోరీ తన కుటుంబాన్ని కాపాడుకునే ఒక మహిళ పోరాటమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. యాక్షన్, ఎమోషన్ మిక్స్ తో వస్తున్న ఈ సినిమా సమ్మర్ సీజన్ ని బలంగా క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉన్న ప్రాజెక్టుగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న ఇండో కొరియన్ హారర్ కామెడీ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ కి గత కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమా మీద ఇప్పుడు చాలా హోప్స్ ఉన్నాయి. ఇప్పటికీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. స్టార్ సినిమాలు లేకపోవడం ఈ ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ గా మారింది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ని వరుణ్ తేజ్ క్యాష్ చేసుకుంటాడా, లేక మరొకసారి నిరాశ మిగులుతుందా అనేది చూడాలి. నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూ మే 22న రిలీజ్ కు రెడీ అవుతోంది. నిఖిల్, కార్తికేయ 2 తర్వాత అదే రేంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఈ సినిమా కీలకంగా మారింది. స్వయంభూలో పవర్ఫుల్ యోధుడుగా కనిపించనున్న నిఖిల్ ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. మరి ఈ సమ్మర్ సీజన్ లో స్వయంభూతో నిఖిల్ కు మళ్ళీ 100 కోట్ల సక్సెస్ దక్కుతుందా, లేక మరొకసారి నిరాశే మిగులుతుందా అనేది చూడాలి. సంబరాల ఏటుగట్టు సాయి దుర్గతేజ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా. సాయి దుర్గతేజ్, బాలి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడిన తర్వాత సమ్మర్ రిలీజ్ ని టార్గెట్ చేస్తోంది. CG గ్రాఫిక్స్ పనులు లేట్ అవ్వడంతో రిలీజ్ ప్లానింగ్ మారినప్పటికీ క్రేజ్ మాత్రం హైలోనే ఉంది. మరి ఈ సినిమా సాయి తేజ్ కు పాన్ ఇండియా బ్రేక్ ఇస్తుందా లేదా అనే చర్చ ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బిగ్ స్టార్ సినిమాలు వెనక్కి తగ్గిన సమ్మర్లో మీడియం రేంజ్ సినిమాలే బాక్స్ ఆఫీస్ ని నడిపించబోతున్నాయి.